ఈ రోజు నేను మీకు ఒక మంచి మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో ఇది మనకి బిలో 20,000 రూపీస్ లో అయితే రాబోతుంది. మొబైల్ ఏదో కాదు, రెడ్మీ నోట్ 10 ప్రో. సో గైస్ ఇప్పుడు నేను ఈ మొబైల్ ని అన్బాక్సింగ్ చేసి దీని యొక్క ఇనిషియల్ ఇంప్రెషన్స్ కూడా ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో చెప్తాను గైస్. సో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గో టు ది వీడియో. ఇంకా బాక్స్ పైన చూసుకుంటే మనకి రెడ్మీ నోట్ 10 ప్రో మొబైల్ యొక్క ఇమేజ్ ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్న ఈజీ యాక్సెస్ టు ఆల్ యూజింగ్ గూగుల్ యాప్స్ అని చెప్పి ఉంది. అంటే మ్యాక్సిమం వీళ్ళు గూగుల్ నుంచి ఏవైతే యాప్స్ ఉన్నాయో అవన్నీ ఇందులో ప్రీ ఇన్స్టాల్ చేశారు. ఇంకా దీని మోడల్ చూసుకుంటే ఇది మనకి 8GB ర్యామ్ 128GB హై అండ్ మోడల్ గైస్. ఇందులోని ఇది మనకి డార్క్ నైట్ కలర్ వేరియంట్లో వస్తుంది. అలాగే ఇంకా బాక్స్ బ్యాక్స్ అనే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు, వీళ్ళ కీ ఎలిమెంట్స్ అనేవి. సో ఇంకా బాక్స్ సీల్ కట్ చేసి బాక్స్లోని ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో అలాగే మనకి ఓవర్ వ్యూ ఎలా ఉందో మొబైల్ది చూద్దాం గైస్. ఇంకా బాక్స్ ఓపెన్ చేద్దాం. సో బాక్స్లోని ఫస్ట్ మొబైల్ అయితే ఉంది. ఇది మనకి ప్రొటెక్టివ్ ర్యాప్తో అయితే కవర్ చేసింది. అలాగే మనకి బ్యాక్ సైడ్న సార్ వాల్యూ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ కవర్ని మనం రిమూవ్ చేసి మొబైల్ ఫిజికల్ ఓవర్ వ్యూ ఎలా ఉందో చూద్దాం గైస్. సో ఇంకా కవర్ తీసిన తర్వాత మొబైల్ లుక్ అయితే ఇలా ఉంటుంది గైస్. సో ఇది మనకి డార్క్ నైట్ కలర్ వేరియంట్. నెక్స్ట్ ఇంకా బాక్స్లో మనకు ఒక కేసు అయితే ప్రొవైడ్ చేశారు, ట్రాన్స్పరెంట్ కేసు. సో దీని క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. సో మనకి ఇక్కడ ఫినిషింగ్ అయితే కంప్లీట్ ట్రాన్స్పరెంట్ కాదు, కొంచెం మ్యాటే ఫినిషింగ్లో ఉంది. పర్లేదు, నార్మల్ క్వాలిటీతో ఉంది. నెక్స్ట్ అలాగే మనకి ఇందులో ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది 33W ఫాస్ట్ ఛార్జర్. సో వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే 1.5 అవర్లో అయితే మనకి ఇది కంప్లీట్ ఛార్జ్ అవుతుందని వీళ్ళు మెన్షన్ చేశారు స్పెసిఫికేషన్స్లోని. అలాగే ఇంకా మనకి ఒక యూజర్ మాన్యువల్ అలాగే వారంటీ కార్డు కూడా బాక్స్లో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఒక సిమ్ ఎజెక్టర్ పిన్, సో మీరు సిమ్ కార్డ్స్ ఎజెక్ట్ చేయడానికి. అలాగే ఫైనల్గా ఒక టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. సో మనకి ఇప్పుడు వస్తున్నామని టైప్ సి కేబుల్సే. నెక్స్ట్ ఇంకా మొబైల్ కంప్లీట్ లుక్ చూసుకుంటే ఫస్ట్ స్టిక్కర్ని అయితే రిమూవ్ చేసేసి లుక్ ఎలా ఉందో చూద్దాం గైస్. సో లుక్ వైజ్ అయితే మొబైల్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది మనకి ప్రీమియం డిజైన్తో వస్తుంది. మనకి బ్యాక్ సైడ్న గ్లాస్ బాడీతో వస్తుంది. అలాగే బాటమ్న రెడ్మీ లోగో అయితే ఉంది. టాప్న కెమెరా మాడ్యూల్ అయితే ఉంది. సో మనకి టోటల్ మనకి బ్యాక్ సైడ్న రిఫ్లెక్టింగ్ గ్లాస్ బ్యాక్ అయితే ఉంది. నెక్స్ట్ మొబైల్ టాప్ సైడ్ చూసుకుంటే 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది. అలాగే ప్రైమరీ స్పీకర్ ఉంది. నెక్స్ట్ ఐర్ బ్లాస్టర్ అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా బాటమ్ చూసుకుంటే టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అలాగే మనకి సెకండరీ స్పీకర్ ఉంది. నెక్స్ట్ ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. ఇంకా మొబైల్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సిమ్ ట్రే అయితే ఉంది. సో ఈ సిమ్ ట్రేని ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఇది మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. అంటే మీరు అట్ ఏ టైం 2 సిమ్ కార్డ్స్ అలాగే ఒక SD కార్డ్ అయితే మీరు యూస్ చేయొచ్చు. సో ఇది ఒక బెటర్ ఆప్షన్ గైస్ ఇందులోని. ఒకసారి మొబైల్కి కేస్ వేసి చెక్ చేద్దాం, లుక్ వైజ్ ఏమైనా చేంజ్ అవుతుందో లేదా అని చెప్పి. సో కేస్ వేసిన తర్వాత కొంచెం కలర్ అయితే మనకి చేంజ్ అయింది, లైట్ గ్రే కలర్లో అయితే కనిపిస్తుంది. మనకి కేస్ కంప్లీట్ ట్రాన్స్పరెంట్ కాదు కాబట్టి మనకి ఆటోమేటిక్గా దీని యొక్క స్టైల్ అయితే చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ మొబైల్లో డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ ఉంది. అలాగే మీరు మొబైల్లోని యాడ్స్ అనేవి డిసేబుల్ చేసుకోవడానికి వీళ్ళు ఇక్కడ ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు. సో మీరు డిసేబుల్ చేసినట్లయితే మీకు ఎటువంటి యాడ్స్ రావు గైస్. నెక్స్ట్ సెట్టింగ్స్ ప్యానల్లోకి వెళ్ళి అబౌట్ సెక్షన్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం గైస్. సో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ MIUI 12 వెర్షన్తో వస్తుంది. 12.0.6 స్టేబుల్ వెర్షన్. ఇంక ఇందులో ఇంటర్నల్ స్టోరేజ్ చెక్ చేసుకుంటే 128GBకి 16.7GB అయితే సిస్టమ్ అయితే ఆక్యుపై చేసింది. అలాగే ఇందులో ఆండ్రాయిడ్ వెర్షన్ మనకి ఆండ్రాయిడ్ 11తో వస్తుంది, లేటెస్ట్ వెర్షన్. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఆండ్రాయిడ్ 11 అయితే అవైలబుల్గా ఉంది. ఇంకా ర్యామ్ చూసుకుంటే అవుట్ ఆఫ్ 8GBకి మీకు 5.5GB అయితే మీకు ర్యామ్ అయితే ఫ్రీగా అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మొబైల్లోని ఈసారి వీళ్ళు గూగుల్ డయలర్ తీసుకొని వచ్చారు. MIUI డయలర్ అయితే తీసేశారు. మరి రీజన్ ఏంటో తెలియదు కానీ వీళ్ళు ఈసారి గూగుల్ డయలర్ అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్స్ ఈ రెండు అయితే తీసుకొని వచ్చారు. మరి ఎవరైతే MIUI లవర్స్ ఉంటారో వాళ్ళకి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో కొన్ని ప్రీ ఇన్స్టాల్ యాప్స్ కూడా ఉన్నాయి. మనకి ఇందులో ఫేస్బుక్, అమెజాన్, నెక్స్ట్ ప్రైమ్ వీడియో, లింక్డ్ఇన్, సో చాలా అయితే మనకి ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఉన్నాయి. మీరు వాటిని అన్ఇన్స్టాల్ చేయాలంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఇందులోని ఇంకా ఒక 2-3 యాప్స్ అయితే మనకి అన్ఇన్స్టాల్ అవ్వట్లేదు. లైక్ మీపే, నెక్స్ట్ గెట్ యాప్స్, ఈ 2 యాప్స్ అయితే మనకి అన్ఇన్స్టాల్ అవ్వట్లేదు. ఒకవేళ డిసేబుల్ చేద్దామన్నా సరే మనకి డిసేబుల్ కూడాను అవ్వట్లేదు. ఇది ఒక డ్రాబ్యాక్ అయితే ఉంది. మేబీ వాళ్ళ స్టాక్ యాప్స్ అని చెప్పి వీళ్ళు అన్ఇన్స్టాల్ చేయనివ్వట్లేదేమో. నెక్స్ట్ ఇందులో డిస్ప్లే చూసుకుంటే ఇందులో మనకి AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో ఇందులో డార్క్ మోడ్ కూడా ఉంది పవర్ సేవ్ చేయడానికి. ఇంక ఇందులో మనం స్క్రీన్ రిఫ్రెష్ రేట్ చూసుకుంటే ఇది మనకి 120Hz వరకు అయితే మనకి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. అలాగే మీరు 60Hz అయితే 60Hzలో మీరు యూస్ చేసుకోవచ్చు. ఇందులో మనకి 90Hz కూడా ఫీచర్ ఉంటే బాగుండేది, కాకపోతే ఓన్లీ 60 అండ్ 120Hz మాత్రమే ఇచ్చారు. నెక్స్ట్ ఇందులో
మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంది. సో మీరు దీన్ని ఎనేబుల్ చేసినట్టయితే మీకు ఇందులో రకరకాల డిజైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ చాలా యానిమేషన్స్ కూడా ఉన్నాయి. సో మీరు వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు, కొన్నిటిని మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడాను వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ గైస్. సో నోట్ సిరీస్లో ఎప్పటి నుంచో నేనైతే ఈ ఫీచర్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. సో ఫైనలీ ఇప్పుడైతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే మనకి ఫీచర్ అయితే సపోర్ట్ వచ్చింది. ఇంకా డిస్ప్లే క్వాలిటీ చూసుకుంటే ఇది మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే వరకు సపోర్ట్ చేస్తుంది. అంటే మీకు అప్ టు 1080p వరకు క్వాలిటీ అయితే మీరు వీడియో వాచ్ చేయొచ్చు. మీకు కొన్ని వీడియోస్లో అయితే మీకు 2160p వరకు అయితే మీకు వీడియో క్వాలిటీ సపోర్ట్ చేస్తుంది మీకు యూట్యూబ్లోని. ఇంకా కలర్స్ చెక్ చేసుకుంటే మీకు చాలా వైబ్రెంట్గా కొన్ని కలర్స్ అయితే మీకు ఇది 6.67 AMOLED డిస్ప్లే కాబట్టి మీకు డిస్ప్లే పరంగా ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. మీరు మూవీస్ వాచ్ చేయడానికి డిస్ప్లే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అలాగే ఇందులోని వీడియో టూల్ బాక్స్ అనే ఒక కొత్త ఫీచర్ అయితే MIUI సాఫ్ట్వేర్లో తీసుకొని వచ్చారు. ఇందులో మీరు వీడియో వాచ్ చేస్తున్నప్పుడు మీరు కలర్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అవుట్డోర్ మోడ్ ఉంది, అలాగే ఇందులో వివిడ్ మోడ్ ఉంది. నెక్స్ట్ ఇందులో మీకు మోనోక్రోమ్ ఎఫెక్ట్ కూడా ఉంది. ఇలా మీరు కలర్స్ అయితే మీరు అడ్జస్ట్ చేసి వాచ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ మొబైల్ మనకి వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ కూడా ఉందో లేదో చెక్ చేద్దాము. సో ఇందులోని మనకి L1 సపోర్ట్ అయితే ఉంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లేదా ఆహాలోని ఒక వీడియో అయితే ప్లే చేసి చూద్దాము హెచ్డీలో ప్లే అవుతుందా లేదా అని చెప్పి. ఇక్కడ సెట్టింగ్స్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకి అప్ టు 1080p వరకు సపోర్ట్ అయితే ఉంది. సో మనకి ఇందులో ఆహా అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో మనకి హెచ్డీలో అయితే మనకి వీడియోస్ అయితే మనకి ప్లే అవుతాయి. అలాగే ఇప్పుడు నేను మీకు ఒక సౌండ్ శాంపుల్ అయితే మీకు వినిపిస్తాను, చెక్ చేయండి గైస్. ఇవి స్టీరియో స్పీకర్స్తో వస్తున్నాయి కాబట్టి సౌండ్ కూడా చాలా లౌడ్గా ఉంది. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకుంటే సైడ్ మౌంటెడ్ వస్తుంది, అలాగే పవర్ బటన్ కింద కూడా యూజ్ అవుతుంది. ఇందులో మీకు 2 మోడ్స్ ఉన్నాయి, ప్రెస్ అండ్ టచ్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఫింగర్ ప్రింట్ రెస్పాన్స్ చూసుకుంటే చాలా ఫాస్ట్ అండ్ యాక్యురేట్గా ఉంది. ఎటువంటి ఇష్యూస్ లేవు ఫింగర్ ప్రింట్ సెన్సార్లోని. కాకపోతే ఇన్ డిస్ప్లే ఇచ్చుంటే మరింత బాగుండేది, కానీ వీళ్ళు సైడ్ మౌంటెడ్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా కెమెరాస్ చూసుకుంటే 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, అలాగే 5 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్, ఇంకా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. సో ఇవి బ్యాక్ క్యామ్ అయితే. అలాగే ఫ్రంట్ మనకి 16 మెగాపిక్సెల్ ఏఐ సెల్ఫీ క్యామ్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ కెమెరా యూఐ చూసుకుంటే నార్మల్ యూఐతోనే వస్తుంది. ఇంక ఇందులో ఫీచర్స్ చెక్ చేసుకుంటే ఫస్ట్ పోర్ట్రేట్ మోడ్ ఉంది, అలాగే ఫోటో మోడ్, నెక్స్ట్ వీడియో మోడ్, ఇంకా ప్రో మోడ్ కూడా ఉంది. అలాగే మీరు మోడ్లోకి వెళ్ళినట్టయితే ఇందులో మీకు ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి. లైక్ నైట్ మోడ్ ఉంది, క్లోన్ వీడియో ఉంది, అలాగే మీకు ఏ వాటర్ మార్క్ ఉంది, నెక్స్ట్ వ్లాగ్ మోడ్. ఇలా మీకు రీసెంట్గా తీసుకొని వచ్చిన కొన్ని కొత్త ఫీచర్స్ అయితే మీకు ఇందులో యాడ్ చేశారు. సో నేను మీకు వీటన్నిటి మీద అయితే ఒక వీడియో అయితే నేను అందులో డీటెయిల్గా చెప్తాను గైస్. ఇక ఫైనల్గా ప్రాసెసర్ అయితే మనకి స్నాప్డ్రాగన్ 732G గేమింగ్ ప్రాసెసర్తో వస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్జెట్ గేమింగ్ ప్రాసెసర్ గైస్. ఈసారి వీళ్ళు Note 10 సిరీస్లోని ప్రాసెసర్ విషయంలో అయితే వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళు కెమెరా అండ్ డిస్ప్లేలో అయితే వీళ్ళు హైప్ తెచ్చారు కాబట్టి ప్రాసెసర్లో అయితే వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. ఇందులో మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే స్టీరియో స్పీకర్స్ వల్ల ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయ్యింది గైస్. నెక్స్ట్ ఇందులో బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 5020 mAh ఉంది, అలాగే 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. సో గైస్ ఇది గైస్ ఈరోజు Redmi Note 10 Pro మొబైల్ యొక్క అన్బాక్సింగ్ అలాగే ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే. సో నేను మీకు ఈ రోజు వీడియోలో అయితే కెమెరా సెక్షన్ అయితే నేను మీకు యాడ్ చేయలేదు. అది యాడ్ చేసినట్టయితే మీకు వీడియో లెంత్ అయిపోయి మీకు ఇంట్రెస్ట్ పోతుంది, మీకు అంత హెవీ లెంత్ వీడియో చూడాలంటే. సో అందుకే నేను మీకు ఈ మొబైల్ యొక్క కెమెరా ఫీచర్స్ అలాగే పెర్ఫార్మెన్స్ మొత్తం నేను మీకు సపరేట్గా ఒక వీడియో అయితే నేను చేసి మీకు అప్లోడ్ చేస్తాను. సో అది డెఫినెట్లీ మీకు మిస్ అవ్వద్దు. ఈ మొబైల్లో మీకు చాలా మంచి కెమెరా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో అవి డెఫినెట్లీ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా పక్కన నోటిఫికేషన్ బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈస్ మహేంద్ర, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ నోయింగ్ ద టెక్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.